వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. సీఎం గారిని ఒక వీడియో కదిలించింది. ఒక మహిళా రైతు దాదాపుగా 6 నెలలు కష్టపడి పంట పండించుకున్న మొక్కజొన్న పంట అగ్నికి అవుతయింది. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో సీఎం దృష్టికి వెళ్ళింది. సీఎంని ఒక్కసారిగా ఆ వీడియో చూసి ఆయనను కదిలించింది. సో వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఆ మహిళా రైతు దగ్గరికి వెళ్ళి ఆమె ఆవేదన, ఆమె దుఃఖము, ఆమె ఆలోచన, ఎందుకు ఏడుస్తుంది, ఎవరు చనిపోయారో కనుక్కోమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చివరికి అక్కడ వెళితే ఏదైతే ఆమె పంట పండించుకున్న మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతయిందని బోరుమని ఏడ్చింది. ఆ కన్నీళ్లు సీఎం గారిని కదిలించింది. వెంటనే అధికారులు అప్రమత్తం చేసి ఆమెకు తగిన న్యాయం చేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు. నిజంగా మానవత్వం ఉందని చెప్పుకోవడానికి ఈ ఒక్క వీడియో చాలు. 6 నెలలు కష్టపడి పంట పండించుకున్న తర్వాత చివరికి పంట చేతికొచ్చే సమయానికి అగ్నికి ఆహుతి అయిపోయింది. కష్టము పోయింది, నష్టం పోయింది, మొత్తం ఆ పంట మీద చాలా నష్టపోయినాం అన్నట్టుగా ఆమె ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్న ఆ వీడియో సీఎం గారి దృష్టిలో పడడం, ఆయన వెంటనే అధికారులకు అక్కడ పంపించి ఆమెకు తగిన న్యాయం చేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిజానికి ఆ ఒక్క మహిళా రైతు ఎందుకు అంత ఆవేదనతో, దుఃఖంతో, బాధతో కన్నీళ్లు పెట్టుకొని ఉక్కబడిచి బోరున ఏడ్చింది. నిజంగా ఒక పంట నష్టం జరిగితే ఆ మహిళా రైతు అంత ఆవేదన వ్యక్తం చేసింది. నిజంగా ఆమె చూస్తున్న ఆ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి. అలాంటి వీడియో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళి ఆయనను కూడా మానవత్వం ఉంది అన్నదానికి ఇదొక నిదర్శనం. సో చూడాలి ఆమెకు ఎలాంటి న్యాయం చేస్తారో. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్.